హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నాము. ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి తీసుకొచ్చాను. ఇప్పుడు మనకి రాంపల్లి కూడా జిహెచ్ఎంసీ లో అయింది, మీకు అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం చూడబోయే హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రైస్ వచ్చేసి 76 lakhs. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైట్ అండ్ నెగోషియబుల్ అవుతుంది. ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఈ ప్రైస్ లో వస్తుందండి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన హౌసెస్ అయితే రేట్స్ పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి జిహెచ్ఎంసీ అయింది కాబట్టి చాలా రేట్స్ పెరుగుతున్నాయి. ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి 2750. ఈ హౌస్ ముందు 30 feet రోడ్ ఉంది. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో ఇండివిజువల్ బోర్డ్ ఉంటుంది, వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి రాంపల్లి టు గట్కేసరికి వెళ్ళే మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే ఓన్లీ 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కి అయితే 5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ చుట్టూ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. మన వెంచర్ బ్యాక్ సైడ్ రికిల్ఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. రాగోడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే జూబ్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, రావేస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే మనకి శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే చాలా హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అన్నిటి కూడా చాలా కనెక్టివిటీ ఉంది. కాలనీ అయితే చాలా పెద్ద కాలనీ అండి, చాలా పీస్ఫుల్ ఉంటుంది. చాలా హౌసెస్ ఉన్నాయి, అందరు లివింగ్ ఉంటున్నారు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. చూడండి, ర్యాంప్ కి అయితే కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. అలాగే మనకి గేట్ దిమ్మలు కూడా గ్రానైట్ తో డిజైన్ చేశారండి, చాలా బాగా కనిపిస్తుంది. ఎలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి, చాలా స్పేసెస్ ఉంది. మనం కార్ పార్కింగ్ తో పాటు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఈ హౌస్ మనం 30 feet రోడ్ కాబట్టి బయట పార్క్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనకి పార్కింగ్ ప్లేస్ లో యూపీవీసీ ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు అండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి బోర్ వచ్చిందండి, ఇక్కడ సంపించారు. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది. చూడండి, వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ కి వచ్చింది. మనం వాషింగ్ మిషన్ పెట్టుకొచ్చింది, పాయింట్ ఇచ్చారు, ట్యాప్ ఇచ్చారు. అలాగే హౌస్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి 1.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారండి. ఇక్కడ మనకి 2.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. నేను చెప్పాను కదా, ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. అలాగే మనకి హౌస్ బ్యాక్ సైడ్ కూడా 1.5 feet సెట్ బ్యాక్ ఉంటుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. లోపలికి వెళ్ళి హౌస్ దంపదండి. అలాగే మనకి ఎలివేషన్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. చూడండి, గోల్డెన్ బటర్ తో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్రేమ్ తో సహా టేక్ వుడ్ డోర్ వస్తుంది. ఇంకా ఫినిషింగ్ కాలేదు, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. ఇదంతా హాల్ అండి, ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హాల్ లో చాలా పెద్ద విండో ఇచ్చారు. విండోస్ అన్ని కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వచ్చి సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ తో డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుందండి. మనకి హాల్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు, చాలా గ్రాండ్ గా ఉంది. ఇది వచ్చేసి టీవీ పాయింట్ అండి. మనకి టీవీ పాయింట్ కూడా డిజైన్ చేశారు. మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి టైల్స్ ఇచ్చారు, కింద గ్రానైట్ ఇచ్చారండి, ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. టీవీ పాయింట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి, ఇక్కడ కూడా మనకి సెల్ఫ్స్ ఇచ్చారు, చూడండి, డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. మనకి పార్టిషన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా ఫైనల్ పెయింట్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి. ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్. చూడండి, డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనం ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి. ఇక్కడ కూడా చాలా పెద్ద విండో వచ్చింది. మనకి డైనింగ్ ప్లేస్ ఫాల్స్ డిజైన్ చేశారు. చూడండి, డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో మనకి సపరేట్ గా పూజ రూమ్ ఇచ్చారండి. చూడండి, పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఒక్కరితో ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి చౌకోట్స్ వచ్చేసి గ్రానైట్ తో చేశారు. చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది ఓపెన్ కిచెన్. చూడండి, కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. కిచెన్ లో అయితే 4-5 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు, చాలా స్పేసెస్ ఉంది. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయండి. కిచెన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి కిచెన్ లో నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ సపరేట్ గా డోర్ ఇచ్చారండి. మనకి హాల్ లో ఎవరైనా గెస్ట్ ఉన్నా కానీ ఇలా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ కామన్ వాష్రూమ్. చూడండి, కామన్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. అలాగే మనకి ట్యాప్స్ అన్నట్టు చాలా బ్రాండెడ్ వేస్తున్నారు. నేను చెప్పాను కదా, చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఉన్నాయి. అన్ని చౌకోట్స్ కూడా చూడండి, చాలా బాగా చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి. మనకి ఇందులో కింగ్ సైజ్ కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ విండో ఇచ్చారు.
ఇక్కడ మనకి సపరేట్ గా కవర్డ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కూడా కింగ్ సేప్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ అన్ని మనకి సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ అంటే చాలా బాగా అనిపిస్తుంది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి. మనకి టోటల్ 3 వాష్రూమ్స్ వచ్చాయి. 2 అటాచ్ వాష్రూమ్స్, 1 కామన్ వాష్రూమ్. ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. పదండి పైకి వెళ్దాం. స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ అయితే హైట్ లో కూడా చాలా స్లోప్ ఉన్నాయి. విడుతూ కూడా చాలా బాగా వచ్చిందండి. మనకి స్టెప్స్ పైన హెడ్ రూమ్ వచ్చేసి రేకులు ఇచ్చారు. వర్షం వాటర్ వచ్చిన ఇలాంటి ప్రాబ్లం ఉండదు. చూడండి చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి. అందరు లివింగ్ ఉంటున్నారు. కాలనీ అయితే చాలా పెద్ద కాలనీ అండి, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ మనకి సపరేట్ గా వాషర్ ఇచ్చారండి. చిన్న చిన్న బర్త్డేస్ చేసుకున్నా కానీ వాషర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుంది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 76 lakhs అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. మనకి మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ 1.5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక చుట్టూ సగంలో ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. ఇక్కడ ఏరియాలో చూసేవారైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ నెంబర్ ఇస్తాను. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.